హలో, ఎక్కడున్నారా? పార్క్ కాడ ఉన్నారా? సరే అక్కడనే ఉండు, 5 minutes వస్తున్నా. సరే. వీడు ఎస్ఐ ఎగ్జామ్ అన్నాడు, బయట ఏం చేస్తుండు? దీనమ్మ జీవితం ఇన్ని నుంచి చదివిందంతా వేస్ట్ అయిపోయింది ఒక్క నిమిషం నుంచి. ఛీ, ఏం ఎస్ఐ ఎగ్జామ్ అన్నావు? అంతే వెళ్ళి రాసినావా? ఎగ్జామ్ అటెండ్ కాలే. ఎందుకు? ఒక్క నిమిషం లేట్ అయిందని చెప్పి రానియలేడు సాలేవాడు. హౌలాగాడు ఒక్క నిమిషం లేట్ అని చెప్పి రానికపోవడం ఏంది? రిక్వెస్ట్ చేయకపోయినావు? ఏమైనా చెప్పి వెళ్ళాల్సింది లోపలికి. చెప్పినారా, రిక్వెస్ట్ చేసిన ఆఖరి కాళ్ళు కూడా పట్టుకున్నా, ఆయన కానీ లేట్ సాలేవాడు. ఒక్క నిమిషం వేళ ఇప్పుడు తెలుస్తుంది కదరా. అరే ఇప్పుడు నా సిచ్యువేషన్ పక్కన పెట్టుకుని నువ్వు మోనోలాగ్ స్టార్ట్ చేయకు. హే కుసోబే, ఇలాంటి సిచ్యువేషన్ మన యంగ్స్టర్స్ చాలామంది ఫేస్ చేసారు. వాళ్ళందరూ ఫస్ట్ స్టేషన్ బయట పెడతా ఈ నువ్వు మూసుకొని. సరే స్టార్ట్ చేయండి. సుప్రభాతం. అరే ఒక సీఎం ఎమ్మెల్యేస్ అసెంబ్లీకి మీటింగ్లకు లేట్గా వచ్చినా పర్లేదు, గవర్నమెంట్ ఆఫీస్లో ఎంప్లాయీస్ లేట్గా వస్తే అడిగేవాడు ఉన్నాడు. మనం గవర్నమెంట్ ఎగ్జామ్ ఒక నిమిషం లేట్ అయితే అరే ఓ ఏం మాట్లాడుతున్నావురా? అదే దేని గో అంటారా? అరే మన ఎమ్మెల్యేస్ ఎంపీస్ తిరగడానికి ఏసీ బ్లడ్ ప్రూఫ్ బండ్లు, అదే మన జవాన్ల కోసం అయితే డబ్బా బస్సులు ఇస్తారా? దానివల్ల నేరా మన 40 మంది జవాన్లు చనిపోయారు. గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కానీ గవర్నమెంట్లో ఉన్న పొలిటీషియన్స్ వాళ్ళ పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో జాయిన్ చేస్తారా? ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ బాగుండవు. అండ్ ఒక్కో పొలిటీషియన్స్కి వాళ్ళ పేరు మీద సపరేట్ స్కూళ్ళు ఉంటాయి. అరే బాగలేంది గవర్నమెంట్ స్కూల్స్ కాదురా, అసలు గవర్నమెంటే బాగాలేదు. అరే స్టూడెంట్స్కి రైతులకు లోన్స్ ఇవ్వండిరా అంటే ఏ బ్యాంక్ ఏదో, ఒకవేళ ఇచ్చిన షూరిటీ ఉందా అంటారు. మనం పైసలు లేకనే కదరా బ్యాంకుకి గవర్నమెంట్ అప్రోచ్ అయ్యేది. అయినా సంవత్సరానికి రిలీజ్ చేసి 1,00,000 కోట్ల బడ్జెట్ ఎక్కడ పోతుంది? అసలు డెవలప్మెంట్ అవుతుందా లేదా? పట్టించుకున్నవాడు ఉన్నారు అసలు? లేడు. అయినా అంత ఎందుకురా, ఆగి దేవుని దర్శించుకొని కూడా వివిఐపి టికెట్లు తీసుకోవాలి. అయినా దేవుని దర్శించుకునే టికెట్లు ఎందురా? అదేనా పార్కా మ్యూజియమా? అయినా అసెంబ్లీలో అమావాస్య పుణ్యానికి ఒకసారి ఎమ్మెల్యేలు వస్తారు. వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు మాట్లాడుకోవడం తప్ప ఒప్పుడన్నా ప్రజల కష్టాల గురించి సీరియస్గా మాట్లాడతాడా? ఆ ఫిగరే ఉంటే ఇండియా ఎప్పుడూ డెవలప్ అవుతుండే. అయినా మీడియా ప్రజల కష్టాలు చూపెట్టడం రా అంటే పొలిటికల్ కాంట్రవర్సీస్ సెలబ్రిటీ గాసిప్ చూపిస్తారు. అయినా ప్రతి ఒక్క పార్టీకి ఒక ఓన్ ఛానల్, ఓవన్ డప్ప ఆడే కొట్టుకుంటాడు. దాంట్లో ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు. ఒకడు కరప్ట్ అని తెలిసిన లైవ్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఎలక్షన్స్లో వానికి ఓటేజ్ గెలిపిస్తాడు. మళ్ళీ దేశం మారతలే అంటారు. డ్రంక్ అండ్ స్మోకింగ్ చేయొద్దు అంటారు. బట్ అవి తయారు చేసే కంపెనీలు మాత్రం బ్యాన్ చేయరు, ఎందుకంటే గవర్నమెంట్కి హ్యూజ్ ప్రాఫిట్. అవునరా, పక్క దేశంలో కరప్షన్ చేస్తే దారుణమైన శిక్ష, అదే మన దేశంలో చేస్తే వానికే ఓటేసి సీట్ ఎక్కిస్తాం. అయినా ఈ పొలిటీషియన్స్ రూలింగ్లో ఉన్న 5 years ఏం బీకలేరు కానీ ఎలక్షన్స్లో మళ్ళీ రూలింగ్లో రావాలని బొంగుల మేనిఫెస్టో స్పీచ్లు ఇస్తారు. అవునరా, అయినా వాళ్ళని అనే ముందు మనం మారాలి, ఎందుకంటే ఓటేసేది మనం కాబట్టి. అయినా ఈ కొడుకులు ఎన్నిసార్లు మోసం చేస్తారా? మోసపోయేటోడు ఉంటే ఎన్నిసార్లైనా మోసం చేస్తారు, అండ్ మనం మోసపోతూనే ఉంటాం. కరెక్ట్రా. అయినా మనకి ఇవన్నీ ఎందుకు పట్టించుకోని చెప్పు? తిన్నామా, మన పని మనం చూసుకున్నామా, పోరితో చాటింగ్లు డేటింగ్లు, మళ్ళీ ఇంటికి వచ్చినామా, తిన్నామా, వన్నామా, ఇదే అయిపోయింది జిందగీ అంతా. అయినా పబ్లిక్ ఇవన్నీ తెలిసి కూడా నెగ్లెక్ట్ చేస్తారా? ఎవడన్నా బ్లైండ్గా ఇవ్వమని చెప్తే దానికే జెండుపుతారు. నాయకులు రాజకీయాల్లోకి మన బతుకులు మార్చడం రారు, వాళ్ళ బతుకులు మార్చుకోవడానికి వస్తారు. అయినా ఒక్క నిమిషం ఎందుకు లేట్ అయిందిరా? ఎవడో ఎమ్మెల్యే పోతుందని చెప్పి రోడ్ మీద ట్రాఫిక్ ఆపేసిర్రా. లైఫ్లో ఒక్క నిమిషం కూడా చాలా వాల్యుబుల్. అండ్ ఎలక్షన్స్ టైంలో వాళ్ళు చెప్పే మేనిఫెస్టో విని లేదా మన క్యాస్ట్ అని చూసి ఓట్లేయకండి. ఒక్క నిమిషం ఇంత వాల్యుబుల్ అయినప్పుడు 5 years ఇంకెంత వాల్యుబుల్ ఆలోచించండి. ఓట్ ఫర్ ద లీడర్, నాట్ ఫర్ పొలిటీషియన్.